గురుగారు, మండల దీక్ష అంటే ఏమిటి? అసలు ఈ మండల దీక్ష అనేది ఎలా మొదలైంది? మండలము అంటే 40 రోజులు అని మనకు శాస్త్రం వివరిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో మండలము అన్నప్పుడు 4 అనే అంకెతో ప్రారంభమే సున్నాలతో విస్తరించి ఉంటుంది అనే ఒక భావన ఉంది. మహాభారతంలో సౌప్తిక పర్వంలో ఈ మండల దీక్ష ప్రస్తావన తొలిసారిగా వస్తుంది. ఉభయ పక్షాలలో అంటే ధార్తరాష్ట్రులు, కౌరవులు, పాండవులు ఇరు వర్గాలలో యుద్ధం తప్పనిసరిగా పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు ప్రతి రాజు చక్రవర్తి ఏదో ఒక వైపున చేరక తప్పనిసరి పరిస్థితి. ఇరు వర్గాలలో చేరడం ఇష్టపడినటువంటి బలరాముడు నేను ఈ పక్షాన చేరను, ఆ పక్షాన చేరను, దుర్యోధనుడు నాకు శిష్యుడు కనుక అటువైపు చేరితే ఈ వైపున నా సోదరుడు సాక్షాత్తు కృష్ణుడే ఉన్నాడు, అలా కాదని నేను కృష్ణుడి వైపున యుద్ధంలో చేరితే నా శిష్యులకు అపకారం చేయవలసి వస్తుంది, ఈ 2 వర్గాలను నేను చేరదలుచుకోలేదు అని చెప్పి తీర్థయాత్రకు బయలుదేరి వెళ్తాడు. ఆ తీర్థయాత్ర 42 రోజులు సంకల్పం చేస్తాడు. ఇది మండల దీక్ష అని చెప్పి వెళతాడు. ఎంత ఖచ్చితంగా ప్రయాణమే వెళతాడు బలరాముడు అంటే ఆ మండల దీక్ష ఆరంభం అయిన తదుపరి నిర్ణీత కాలం అయిన తరువాత మహాభారత యుద్ధం ఆరంభం అవుతుంది. నిర్ణీత కాలం అంటే అందులో మళ్ళీ 22 రోజులు, 24 రోజులు. ఈ ప్రమాణం 24 రోజుల కాలం అంటే ఒక నక్షత్రం, ఆ నక్షత్రం తిరిగి మళ్ళీ ఆ నక్షత్రం వచ్చేంత రోజుల కాలం. ఆ తదుపరి మహాభారత యుద్ధం ఆరంభమవుతుంది. యుద్ధానికి 18వ రోజు చిట్ట చివర శల్య పర్వంలో చివరలో ఎక్కడైతే శ్యమంత పంచకం వద్ద ఆ దుర్యోధనుడు మడుగులో, నీటి మడుగులో దాగి ఉన్నాడో, ఎక్కడైతే పాండవులు వచ్చి ధర్మరాజు ఆ దుర్యోధనుడిని పిలిచి మాలో ఎవరితోటైనా ఒకరితో యుద్ధం చేయవచ్చు ఆహ్వానించే వేళలో బలరాముడి తీర్థయాత్ర పూర్తి అవుతుంది. 42 రోజులు మండల దీక్ష పూర్తి చేసుకుని బలరాముడు అక్కడికే విచ్చేస్తాడు. ఈ 42 రోజుల తీర్థయాత్ర మండల దీక్షలో బలరాముడు ప్రభాస తీర్థం, ఉషీనర తీర్థం, ఎన్ని తీర్థక్షేత్రాలు తిరుగుతాడో, సంచారం చేస్తాడో, ఎంత అపారమైన జ్ఞానం సంపాదిస్తాడో కనుకనే అంతవరకు ఉగ్రమూర్తిగా ఉండేటటువంటి ఆ బలరాముడు ఈ క్షణంలో భీముడు యుద్ధ నియమాలను ఉల్లంఘించి నాభికి దిగువన గదాప్రహారం చేసినా కూడా సహించి సరే కలి ప్రభావం, కాల ప్రభావం, కృష్ణ ప్రభావం అని చెప్పి వెళ్ళిపోతాడు. మండల దీక్ష స్వీకరిస్తే మానసిక ప్రశాంతత చేకూరుతుంది, సంయమన స్థితి ఏర్పడుతుంది, సంతులన స్థితి వస్తుంది, ప్రశాంతంగా ఆలోచించగలిగే నేర్పరితనం పెరుగుతుంది. అందుకే ఔషధ సేవనంలో కూడా, ఆయుర్వేద చికిత్సా విధానంలో కూడా ఏ ఔషధాన్నైనా మనం తీసుకోవాలి మండల దీక్ష 40 రోజుల పాటు ఆ ఔషధాన్ని అదే విధిగా తీసుకోవాలి అంటారు. ఈ మండల దీక్షా సంప్రదాయాన్ని, మహాభారతంలో ఉండే విధానాన్ని స్వీకరించిన నేటి కాలపు అనేక జీవన విధానాలలో వ్యాసంగికములుగా వ్యవహరించే వారంతా కూడా అయ్యప్ప దీక్ష మండల దీక్ష, భవానీ దీక్ష మండల దీక్ష, వారాహి దీక్ష మండల దీక్ష, ఇలా వివిధ రూపాలలో మండల దీక్ష అన్న శబ్దాన్ని వినియోగిస్తున్నారు. 42 రోజులు దీక్షగా ఉంటేనే మండల శబ్దాన్ని మనం వినియోగించవచ్చు. షార్ట్ కట్ విధానాలలో, సూక్ష్మీకరించిన పద్ధతులలో అర్ధమండల దీక్ష, పావు మండల దీక్ష, త్రిదిన దీక్ష రకరకాలుగా కూడా వచ్చేసాయి. ఇది ఈ మాట వెనుక ఉండే అంతరార్థం. తొలిగా మనం గమనిస్తే ఇతిహాసాలలో సాక్షాత్తు బలరాముడు మహాభారతం స్మరించక తప్పదు.